నమస్తే అండ్ వెల్కమ్ టు వనండల్. దిస్ ఈజ్ విక్రమ్ కుమార్. ఈరోజు మనం ప్లాంట్ పెథాలజీలో ప్రిన్సిపల్స్ ఆఫ్ ఎరాడికేషన్ అనే యొక్క ప్రిన్సిపల్ గురించి మనం డిస్కస్ చేసుకోబోతున్నాం. ఈ యొక్క టాపిక్ గురించి మనం డిస్కస్ చేసుకోబోతున్నాం. ఏంటంటే మనం ఆల్రెడీ ఈ యొక్క డిసీజ్ మేనేజ్మెంట్ అనే టాపిక్లో స్పెసిఫికల్లీ చూసుకుంటే ఇంటిగ్రేటెడ్ ప్లాంట్ డిసీజ్ మేనేజ్మెంట్ అనే టాపిక్లో మనం ఇంతకు ముందు వరకు కూడా రెండు ప్రిన్సిపల్ గురించి మనం మాట్లాడుకున్నాం. సో ఈరోజు మనం మాట్లాడుకోబోయే టాపిక్ అనేది ఈ యొక్క ఎరాడికేషన్ గురించి. ఓకే, ఈ యొక్క ఎరాడికేషన్ అంటే మీకు ప్రస్తుతానికి సుమారుగా మీకు ఒక మీనింగ్ తెలిసి ఉంటుందని చెప్పి నేను అనుకుంటున్నాను. సో అయితే అసలు ఈ యొక్క ఎరాడికేషన్ అంటే ఏంటి అంటే సింపుల్గా మనం ఎరాడికేషన్ అంటే నాశనం చేయడం అనే అర్థం వస్తుంది. నాశనం చేయడం ఆర్ సింపుల్గా నిర్మూలించడము అనే అర్థం అనేది వస్తుంది. దేన్ని నిర్మూలిస్తాము? ప్యాథోజన్ని. ఓకేనా? సో ఈ యొక్క ఎరాడికేషన్ అనేది ప్యాథోజన్ని పూర్తిగా నాశనం చేయడం అనే ఒక్క మెయిన్ ఆబ్జెక్టివ్తో మనం ఈ యొక్క ఎరాడికేషన్ అనే ప్రిన్సిపల్ అంతా కూడా పనిచేస్తుంది. సో అయితే మనం ఈ యొక్క ఎరాడికేషన్ అనే ఆబ్జెక్ట్ని మనం ఏ విధంగా సాధిస్తాము, అదేవిధంగా ఎరాడికేషన్ అంటే ఏంటంటే మనం ఇప్పుడు థియరిటికల్ పాయింట్ ఆఫ్ వ్యూ నేర్చుకుందాం. సో అసలు ప్రిన్సిపల్స్ ఆఫ్ ఎరాడికేషన్ ఏం చెప్తుందని చెప్పంటే మనకి ప్యాథోజన్ యొక్క ఇనాక్యులం డెన్సిటీని మనం తగ్గించడం అనేది ఈ యొక్క ప్రిన్సిపల్ యొక్క మెయిన్ ఉద్దేశం. అంటే ఏంటంటే మనం ఆల్రెడీ ఇనాక్యులం డెన్సిటీ అనే టాపిక్ గురించి మనం మాట్లాడుకున్నాము. ఇనాక్యులం డెన్సిటీ అనే టాపిక్ గురించి మనం మాట్లాడుకున్నాం. అయితే ఈ యొక్క ఇనాక్యులం డెన్సిటీ అనే టాపిక్లో మనకి మేజర్గా ఏం వర్క్ చేస్తుంది? ప్యాథోజన్ అనేది మినిమం అమౌంట్ ఆర్ నెంబర్ ఉంటే కానీ మనకు ఒక స్పెసిఫిక్ డిసీజ్ అనేది రాదు. సో ఇప్పుడు మనం ప్యాథోజన్ని ఆల్రెడీ ఎంటర్ అయిన ప్యాథోజన్ని మళ్ళీ మనం ప్యాథోజన్ ఎక్కువగా గ్రో అవ్వకుండా ఆల్రెడీ ఎస్టాబ్లిష్ అయిపోయిన ప్యాథోజన్ మనం ఇది పూర్తిగా నాశనం చేసేస్తాము. లేదు అని చెప్పంటే ఒక లెవెల్కి, అంటే ఏ లెవెల్కి మించి అయితే ప్యాథోజన్ అనేది ఎక్కువైతే డిసీజ్ వస్తుందో ఆ లెవెల్ కంటే తక్కువకి మనం పూర్తిగా దాన్ని నాశనం చేసేస్తాం. ఫర్ ఎగ్జాంపుల్ నేను మీకు ఆల్రెడీ చెప్పాను, ఒక డిసీజ్ రావాలని చెప్పంటే 50% పాపులేషన్ ప్యాథోజన్ అనేది అందులో ఉండాలని చెప్పంటే మనం ఆ యొక్క ప్యాథోజన్ యొక్క పాపులేషన్ 30% 40% వరకు మనం తగ్గించేసుకుంటే, అంటే మిగిలిన 70% మనం నాశనం చేసేస్తే ఇండైరెక్ట్గా మనం ఈ యొక్క ఇనాక్యులం డెన్సిటీని మనం తగ్గించుకున్నట్టు అవుతాము. తద్వారా డిసీజ్ అనేది రాదు. సో ఈ యొక్క తగ్గించడం అనేది పూర్తిగా దాన్ని ప్యాథోజన్ మొత్తం నాశనం చేసేస్తే, అంటే చంపివేస్తే. ఓకేనా? సో ఈ విధంగా చేయడం అనేది ఎరాడికేషన్ యొక్క ముఖ్యమైన ఉద్దేశం. అయితే ఈ యొక్క ఆబ్జెక్ట్ని మనం ఏ విధంగా ఫాలో అవుతాము, ఈ ఆబ్జెక్ట్ని మనం నెరవేర్చుకోవడానికి మన దగ్గర అవకాశాలు ఏమేమి ఉన్నాయి అనేది ఒక్కొక్కసారిగా చూసుకుంటే, ఫస్ట్ వన్ ఈజ్ మనం దీన్ని ఏ విధంగా సాధిస్తాము ఈ యొక్క ఉద్దేశాలని ఒక్కొక్కసారిగా చూసుకుంటే, ఫస్ట్ వన్ ఈజ్ రోగింగ్ చేయడం ద్వారా, అంటే నెక్స్ట్ వన్ ఈజ్ క్రాప్ రొటేషన్ చేయడం ద్వారా, అండ్ నెక్స్ట్ వన్ ఈజ్ ఎరాడికేషన్ ఆఫ్ ఆల్టర్నేట్ అండ్ కొలేటరల్ హోస్టింగ్ చేయడం ద్వారా, అదేవిధంగా క్రాప్ని శానిటేషన్ చేయడం ద్వారా, అదేవిధంగా కలెక్షన్ డిస్ట్రక్షన్ ఆఫ్ ఇన్ఫెక్టెడ్ ప్లాంట్ డెబ్రీ IPD, అండ్ నెక్స్ట్ వన్ ఈజ్ మెన్యూట్స్ని ఫెర్టిలైజర్స్ని మన రిక్వైర్డ్ అమౌంట్ ఆఫ్ దీంట్లో ప్లాంట్కి ఆర్ సాయిల్కి అప్లై చేసుకోవడం ద్వారా, అదేవిధంగా సమ్మర్ ప్లావింగ్ చేయడం ద్వారా, అదేవిధంగా మిక్స్డ్ క్రాపింగ్ చేయడం ద్వారా. సో ఇది కాకుండా మనం ఈ యొక్క ఎరాడికేషన్ని ఈ యొక్క మిగిలిన 4 ఆబ్జెక్ట్స్ని ఫాలో అవడం ద్వారా కూడా మనం సాధించవచ్చు. అవి ఏంటంటే సాయిల్ అమెండ్మెంట్ వేయడం ద్వారా, అదేవిధంగా సీడ్ రేట్ను, ప్లాంట్ డెన్సిటీని రికమెండెడ్ మోతాదులోనే వేసి ఎక్కువ కాకుండా, అంటే సింపుల్గా మనకి రికమెండెడ్ సీడ్ రేట్ని, రికమెండెడ్ ప్లాంట్ డెన్సిటీని హార్టికల్చర్ క్రాప్స్లో అయితే ప్లాంట్ డెన్సిటీ టాపిక్ వస్తుంది. సో ఈ విధంగా రికమెండెడ్ సీడ్ రేట్ని, అదేవిధంగా రికమెండెడ్ ప్లాంట్ డెన్సిటీని మనం ఫాలో అవడం ద్వారా మనం కొన్ని టైప్ ఆఫ్ డిసీజెస్ని ఎరాడికేట్ చేయవచ్చు. అదేవిధంగా ఇరిగేషన్ను, డ్రైనేజ్ ఫెసిలిటీస్ని శుభ్రంగా ఉంచుకోవడం ద్వారా,
అండ్ మీకు టెక్స్ట్ బుక్ లేట్ బయాలజికల్ మెథడ్స్ అనే టాపిక్ మీకు ఎక్స్ట్రాగా పెట్టారు. సో అది కూడా ఈరోజు మనం డిస్కస్ చేసుకోబోతున్నాం. అండ్ ఈ యొక్క లెక్చర్ అనేది షార్ట్గా అండ్ క్రిస్ప్గా ఉంటుంది. ఓకేనా, ఎందుకు రీజనింగ్ అనే పాయింట్ ఆఫ్ మనం నేర్చుకుంటాం. అదేవిధంగా లెక్చర్ లెంత్ అనేది చాలా తక్కువగా ఉండకుండా ఉండడానికి నేను ప్రయత్నిస్తాను. ఓకేనా. సో నెక్స్ట్ వన్ మనం ఫస్ట్ వన్ ఈ యొక్క ఆబ్జెక్టివ్స్ మనం ఏ విధంగా సాధించాలి, ఐ మీన్ ఇరాడికేషన్ మనం ఏ విధంగా సాధించాలి అని చెప్పడం మనం కొన్ని ఆబ్జెక్టివ్స్ మనం లిస్ట్ అవుట్ చేసుకున్నాం కదా. అందులో ఫస్ట్ వన్ ఈజ్ రోగింగ్. సో అసలు రోగింగ్ అంటే ఏంటి? అసలు ఈ యొక్క రోగింగ్ అనే కాన్సెప్ట్ మనకి ఏం చెప్తుందని చెప్పంటే రిమూవల్ అండ్ డిస్ట్రక్షన్ ఆఫ్ ప్యాథోజన్. సో ఒక ఇన్ఫెక్టెడ్ ప్లాంట్ పార్ట్ని కానీ మనం రిమూవ్ చేసేసి, ఐ మీన్ ఆ యొక్క ఫీల్డ్లోంచి కానీ ఆ యొక్క ప్లాట్లోంచి కానీ మనం ఇన్ఫెక్టెడ్ ప్లాంట్ పార్ట్ని కానీ ఇన్ఫెక్టెడ్ హోల్ ప్లాంట్ని కానీ మనం తీసేసి అందులో ఉండే ప్యాథోజన్ మనం డిస్ట్రాయ్ చేయడం ద్వారా మనం ఈ యొక్క ఎరాడికేషన్ మనం ఫాలో అవ్వచ్చు. దానికి ఒక బెస్ట్ ఎగ్జాంపుల్ ఏంటంటే ఒకసారి చూద్దాం మనం. సో మనకి యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికాలో యుఎస్ఏలో డ్యూరింగ్ 1935 మధ్యలో మనకి ఈ యొక్క సిట్రస్లో క్యాంకర్ డిసీజ్ వస్తుంది. దేనివల్ల వస్తుంది? బ్యాక్టీరియా. ఆ బ్యాక్టీరియా ఏంటి? గియాంతోమోనాస్ ఆక్సినోపోడస్ పివి సిట్రి. ఓకేనా. సో ఈ యొక్క బ్యాక్టీరియా వచ్చిన సిట్రస్ క్రాప్స్ని మనం కాపాడుకోవడానికి ఆర్ఎల్స్ యుఎస్ఏలో ఏం చేశారని చెప్పంటే 1927-35 ఈ యొక్క మధ్య టైంలో దగ్గరగా 8 years గ్యాప్లో దగ్గరగా 30 లక్షల ట్రీస్ని, 3 million అంటే 30 లక్షలు, 1 million అంటే 10 lakhs కదా. సో 3 million అంటే 30 lakhs. దగ్గరగా మనకి 30 లక్షల ప్లాంట్స్ మొత్తాన్ని కూడా కట్ చేసేసేసి, ఓకేనా, అంటే ప్రూనింగ్ చేసి ఇన్ఫెక్టెడ్ ప్లాంట్ పార్ట్స్ని కానీ లేదా కంప్లీట్గా ప్లాంట్ మొత్తాన్ని కూడా డిస్ట్రాయ్ చేసి, ఐ మీన్ కట్ చేసి ప్లాంట్ మొత్తాన్ని కూడా తగిలిపెట్టేశారంట, బంద్ చేసేసారు. సో ఈ విధంగా రిమూవల్ అండ్ డిస్ట్రక్షన్, సింపుల్గా రోగింగ్ని మనం ఫాలో అవడం ద్వారా మనం ముఖ్యంగా ప్రిన్సిపల్స్ ఆఫ్ ఎరాడికేషన్ మనం సమర్థవంతంగా ఫాలో అవ్వచ్చు. దానికి బెస్ట్ ఎగ్జాంపుల్ ఇది. సో 1927-35లో యుఎస్ఏలో మనకి గియాంతోమోనాస్ ఆక్సినోపోడస్ పివి సిట్రి బట్ సిట్రస్ క్యాంకర్ బ్యాక్టీరియాను కంట్రోల్ చేయడానికి దగ్గరగా 30 లక్షల ఇన్ఫెక్టెడ్ ప్లాంట్ని మనకి కట్ చేసి బర్న్ చేసేసారు. ఓకేనా. సో నెక్స్ట్ వన్ మనకి ఎరాడికేషన్ ఆఫ్ ఆల్టర్నేట్ అండ్ కొలేటరల్ హోస్ట్. మీకు ఆల్టర్నేట్ హోస్ట్కి కొలేటరల్ హోస్ట్కి మీకు తేడా తెలుసని చెప్పి నేను అనుకుంటాను. ఇంకొకసారి నేను చెప్పడానికి ప్రయత్నిస్తాను. అదేంటంటే సింపుల్గా కొలేటరల్ హోస్ట్ ఏ వీడ్స్ అయితే క్రాప్కి సంబంధించిన సేమ్ ఫ్యామిలీకి సంబంధించి ఉంటే, అంటే సేమ్ ఆఫీస్, సేమ్ స్కూల్ అంటే మన కొలేటరల్ ఆర్ ఎల్స్ సింపుల్గా మనకి కోహోస్ట్, కొలీగ్ అని చెప్పి మనం పదం వాడతాం కదా, అంటే మనకు సంబంధించినంత వరకు. సో వీడికి క్రాప్కి ఎలా ఉంటుంది? క్రాప్కి సంబంధించిన ఫ్యామిలీకి సంబంధించిన ఏమైనా ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ రైస్ అనేది గ్రామీణ ఫ్యామిలీకి సంబంధించింది. ఇప్పుడు వీడు ఏమైనా గ్రామీణ ఫ్యామిలీకి సంబంధించిన వీడు ఉందని చెప్పనుకో, సో ఆ యొక్క వీడు అనేది కొలేటరల్ హోస్ట్కి చెప్పుకుంటాం. అదే సేమ్ ఫ్యామిలీ కాకుండా డిఫరెంట్ ఫ్యామిలీ ఉందని చెప్పనుకోండి, దాన్ని మనం ఏం చెప్తాం? ఆల్టర్నేట్ హోస్ట్. ఆల్టర్నేట్ అంటే అది కాకుండా మరొకటి అని చెప్పి అర్థం. సో ఆల్టర్నేట్ హోస్ట్ అంటే మీనింగ్ ఏంటంటే క్రాప్ యొక్క ఫ్యామిలీ కాకుండా వేరొక ఫ్యామిలీకి సంబంధించిన ప్లాంట్, ఫర్ ఎగ్జాంపుల్ వీటిని గ్రామీణ ఫ్యామిలీకి సంబంధించింది. అదేవిధంగా మనకి బ్లాక్ స్టెమ్ రస్ట్ ఆఫ్ వీట్ని కలజేసే ఈ యొక్క ప్యాథోజన్ అనేది మన దీంట్లో ఆల్టర్నేట్ హోస్ట్గా బతుకుతుంది, ఆర్ఎల్స్ ఏ ప్లాంట్ అనేది మనకి ఆల్టర్నేట్ హోస్ట్గా బతుకుతుంది అనేది మీరు కామెంట్ సెక్షన్లో తెలియచేయండి. ఎందుకంటే నేను దీనికి ఎగ్జాంపుల్ మల్టిపుల్ టైమ్స్ నేను మీకు చెప్పాను. ఓకేనా. సో అయితే ఇక్కడ నేను మీకు ఏ పాయింట్ చెప్పాలనుకున్నానంటే మనకి ఆల్రెడీ కొన్ని డిసీజెస్ అనేవి
ఆల్టర్నేట్ హోస్ట్లోను అదేవిధంగా కొలేటరల్ హోస్ట్లో బతుకుతాయి. ఎప్పుడు హోస్ట్ ప్లాంట్ ఒరిజినల్ హోస్ట్ ప్లాంట్ లేనప్పుడు ఈ రెండు కూడా ఆల్టర్నేట్ హోస్ట్లోను అదేవిధంగా కొలేటరల్ హోస్ట్ బతుకుతాయని చెప్పి మనకు తెలుసు. సో ఇప్పుడు మనం ఇంతకుముందు ఏం చేస్తాము, ఇన్ఫెక్ట్ అయిన క్రాప్ని మనం డిస్ట్రాయ్ చేస్తాం. బట్ ఇప్పుడు ఏం చేస్తున్నాము, క్రాప్ లేనప్పుడు ప్యాథోజన్ అనేది ఆల్టర్నేట్ హోస్ట్లోను అదేవిధంగా కొలేటరల్ హోస్ట్ ఈ రెండింటిలో బతుకుతుంది కదా. సో ఇప్పుడు మనం ఈ రెండింటిని రిమూవ్ చేసి డిస్ట్రాయ్ చేయడం ద్వారా మనం ఎరాడికేషన్ మనం ఫాలో అవ్వచ్చు కదా. ఓకేనా. సో ఇప్పుడు దానికి ఎగ్జాంపుల్ ఏంటంటే ఒకసారి చూద్దాం. సో బెస్ట్ ఎగ్జాంపుల్ మనకి ఈ యొక్క ఫ్రాన్స్లోను అదేవిధంగా యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికాలో ప్రతి సంవత్సరం కూడా ఆర్ఎల్స్ ప్రతి బైయాన్యువల్ 2 yearsకి ఒకసారి కానీ లేకపోతే యాజ్ పర్ గవర్నమెంట్ రికమెండేషన్స్ మనకి బార్బరీ ఎరాడికేషన్ ప్రోగ్రామ్స్ అనేవి చేస్తారు. అంటే ఈ యొక్క ప్లాంట్ మొత్తాన్ని ఎరాడికేట్ చేసి నాశనం చేయడం. ఎందుకు దీన్ని చేస్తారని చెప్పంటే దీనికోసం. ఈ యొక్క ప్లాంట్ అనేది బ్లాక్ స్టెమ్ రస్ట్ ఆఫ్ వీట్ యొక్క ప్యాథోజన్ యొక్క నథింగ్ బట్ ఆ యొక్క ప్యాథోజన్కి ఇది కొలేటరల్ హోస్ట్గా ఆల్టర్నేట్ హోస్ట్గా పనిచేస్తుంది. ఓకేనా. వక్సినియా గ్రామినా ట్రిట్సి PGT. సో అయితే ఇప్పుడు మనం ఈ యొక్క బార్బరీ ప్లాంట్ని రిమూవ్ చేయడం ద్వారా సింపుల్గా ఎరాడికేషన్ చేసుకోవడం ద్వారా ఆటోమేటిక్గా ఇండైరెక్ట్గా మనకి వీటిలో ఈ యొక్క డిసీజ్ అనేది తన యొక్క లైఫ్ సైకిల్ కంప్లీట్ చేసుకోవడానికి బార్బరీ ప్లాంట్ అనేది మనకి అవైలబిలిటీ ఉండదు కదా ప్యాథోజన్కి. సో అప్పుడు ఏం చేస్తుంది, ఆ యొక్క ప్యాథోజన్ యొక్క లైఫ్ సైకిల్ అనేది మధ్య లాగిపోయి ప్యాథోజన్ అనేది నాశనం అయిపోతుంది. సో ఇది ఆల్టర్నేట్ హోస్ట్కి ఒక ఎగ్జాంపుల్. సో ఇప్పుడు కొలేటరల్ హోస్ట్ కొన్ని ఎగ్జాంపుల్ చూద్దాం. సో రైస్ తీసుకోండి. రైస్, ఐ విల్ చేంజ్ ద పెన్ కలర్. రైస్లో మనకి కొలేటరల్ హోస్ట్ మీనింగ్ ఏం చెప్పాను, రైస్ అనేది గ్రామినీ ఫ్యామిలీకి సంబంధించింది. అదేవిధంగా ఇప్పుడు మన కొలేటరల్ హోస్ట్ అని చెప్పంటే నేను ఇక్కడ ఎగ్జాంపుల్గా వాడే ప్రతిదీ కూడా రైస్ ఏ ఫ్యామిలీకి అయితే సంబంధించిందో అదే ఫ్యామిలీకి సంబంధించినగా ఉంటాయి. సో అందులో ఏంటంటే ముఖ్యంగా పానికమ్ రిపెన్స్ ఒకటి, డైస్డారియా మార్జినేటా ఒకటి, బ్రకేరియం విటిగా ఒకటి, లెజేరియా ఎగ్జాండ్రా ఒకటి, ఇవన్నీ కూడా కొన్ని ఎగ్జాంపుల్స్. సో ముఖ్యంగా ఇవి ఈ యొక్క పానికమ్ రిపెన్స్ అదేవిధంగా డైస్డారియా స్పీసెస్ ఇవి ఏం చేస్తాయని చెప్పంటే రైస్ యొక్క బ్లాస్ట్ డిసీజ్ ఉంటాయి కదా, దేనివల్ల కలుగుతుంది, అది పైరుకులేరి వరైజే అనే ఒక ఫంగస్ వల్ల కలుగుతుంది. సో ఇప్పుడు ఈ యొక్క రైస్ బ్లాస్ట్ ప్యాథోజన్కి ఈ రెండు వీడ్స్ కూడా కొలేటరల్ హోస్ట్గా యాక్ట్ చేస్తాయి. రైస్ లేనప్పుడు ఇవి కొలేటరల్ హోస్ట్గా యాక్ట్ చేస్తాయి. సో ఇప్పుడు ఈ యొక్క కొలేటరల్ హోస్ట్ మనం డిస్ట్రాయ్ చేయడం ద్వారా ప్యాథోజన్ యొక్క లైఫ్ సైకిల్ కంప్లీట్ అవ్వకుండా ప్యాథోజన్ మనం ఇండైరెక్ట్గా నాశనం చేసిన వాళ్ళు అవుతాం కదా. తద్వారా మనం ఎరాడికేషన్ ఫాలో అవుతున్నట్టుగా మనం చెప్పుకోవచ్చు. సో నెక్స్ట్ వన్ ఏంటంటే ఈ యొక్క క్రాప్ రొటేషన్ చేయడం ద్వారా. క్రాప్ రొటేషన్ అంటే మీనింగ్ ఏంటి ఒకసారి చూద్దాం మనం ఇక్కడ సింపుల్గా. ఫర్ ఎగ్జాంపుల్ మీరు 2022లో ఒక ఫీల్డ్లో వీటిని సో చేశారు. వీట్ అనేది గ్రామినీ ఫ్యామిలీకి సంబంధించింది. మీకు మోనోక్రాపింగ్ అంటే తెలుసు కదా, అంటే ప్రతి సంవత్సరంలో మనకి సాధారణంగా 2 సీజన్స్ వస్తాయి. అంటే మనకి ముఖ్యంగా ఒక సమ్మర్ సీజన్ మనం తీసేస్తే 2 సీజన్స్లో మనం క్రాప్ కల్టివేట్ చేసుకోవడానికి ఇబ్బంది లేకుండా మనకు ఉంటుంది, ఖరీఫ్ అండ్ రబీ. సో ఈ 2 సీజన్లో మీరు పూర్తిగా వీటిని కల్టివేట్ చేస్తూ అంటే సిన్స్ ఫ్రమ్ చాలా సంవత్సరాల బట్టి నుంచి ఒకే క్రాప్ని ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ మీరు వేరే ఏ క్రాప్ని పండించకుండా ఒకే ఫీల్డ్లో ఒకే క్రాప్ని లాంగ్ టర్మ్స్ పాటు మీరు పండించుకుంటే దాన్ని మోనోక్రాపింగ్ అని చెప్పి అంటారు. సో కంప్లీట్గా మోనో క్రాపింగ్ ఆపోజిట్గా ఉండేది మిక్స్డ్ క్రాపింగ్. ఆర్ సింపుల్గా మనకి ఏంటంటే ఈ యొక్క 2-3 క్రాప్స్ కలిపి పండించుకుంటే దాన్ని మిక్స్డ్ క్రాపింగ్ అని చెప్పి అంటారు. అది కాకుండా ఈ యొక్క మోనోక్రాపింగ్కి కంప్లీట్గా ఆపోజిట్లో మనకి ఏముంటుందని చెప్పంటే క్రాప్ రొటేషన్ ఉంటుంది. అంటే ఏంటంటే ఇప్పుడు ఈ యొక్క ఫీల్డ్లో మనం ప్రతి సంవత్సరం వీటిని పండిస్తున్నాం కదా, బట్ క్రాప్ రొటేషన్లో మనం ఏం చేస్తామని చెప్పంటే ఇప్పుడు 2022లో మనం ఖరీఫ్ సీజన్లో వీటిని పండిస్తే రబీ సీజన్లో గ్రామీణ ఫ్యామిలీకి సంబంధించింది కాకుండా ఏదైనా మనం పల్స్ క్రాప్ని పండిస్తాం. ఎందుకంటే మీకు ఆల్రెడీ తెలుసు కదా, గ్రామీణ ఫ్యామిలీస్ అనేది కంప్లీట్గా సాయిల్ మొత్తాన్ని కంప్లీట్గా ఎగ్జాస్ట్ చేసేస్తాయి. అంటే భూమిలో ఉండే సారవంతమైన న్యూట్రియంట్స్ని కానీ వీటన్నిటిలో కూడా ఎక్కువ శాతంలో తీసుకుంటాయి మిగిలిన ఫ్యామిలీ క్రాప్ సంబంధించి పోల్చుకుంటే. సో బట్ అదే పల్స్ క్రాప్స్ మీరు తీసుకోండి,
ఓకేనా. పల్స్ క్రాప్స్ ఏం చేస్తాయి, నైట్రోజన్ ఫిక్సేషన్ చేస్తాయి. అంటే ఈ యొక్క క్రాప్స్ అనేవి సాయిల్లో న్యూట్రిషన్ పెంచుతాయి. సో కొన్ని క్రాప్స్ ఏమో న్యూట్రిషన్ తీసివేస్తాయి, కొన్ని క్రాప్స్ ఏమో న్యూట్రిషన్ని పెంచుతాయి. సో తద్వారా మనం ఈ యొక్క 2 క్రాప్స్ని సీజన్ తర్వాత సీజన్ కానీ, ఇయర్ తర్వాత ఇయర్ కానీ, ఒక సీజన్ తర్వాత ఒక సీజన్ని, లేదా 1 ఇయర్ తర్వాత 1 ఇయర్ని క్రాప్ని మారుస్తూ క్రాప్ని ఇలా కల్టివేట్ చేసుకుంటూ పోతే మనం ఈ పద్ధతిని క్రాప్ రొటేషన్ అని చెప్పంటారు. మనం ఇంకొకసారి డీటెయిల్గా చూద్దాం. అంటే సింపుల్గా ఏంటంటే 2022 ఖరీఫ్లో మీరు వీట్ కల్టివేట్ చేశారు, రబీలో మీరు పల్స్ చేశారు. 2023 ఖరీఫ్లో మీరు వీట్ చేశారు, రబీలో మీరు పల్స్ క్రాప్లో మీరు ఏదైనా అనుకోండి. ఒక పల్స్ అంటే మినుములు, పెసలు సంథింగ్ ఇవ్వాలని కాదు, ఇంకే మీరు ఏదైనా క్రాప్ అయినా మీరు పెట్టుకోండి. రబీలో మీరు పల్స్ చేశారు. సో ఇట్లా కంటిన్యూస్గా చేసుకుంటూ మీరు వెళ్ళారు. ఇలా చేయడం వల్ల మనకి కొన్ని బెనిఫిట్స్ ఉంటాయి. ఆ బెనిఫిట్స్ ఏంటంటే ఒకసారి చూద్దాం. తద్వారా మనకి ఎరాడికేషన్ ఎందుకు ఇంపార్టెంట్ మనకు తెలుస్తుంది. సో ఈ యొక్క క్రాప్ రొటేషన్ చేయడం ద్వారా మనకి బెనిఫిట్స్ ఏమైనా ఉన్నాయని చెప్పంటే, ఫస్ట్ వన్, ఇప్పుడు ఇది చెప్పడానికంటే ముందు నేను మీకు ఒక కాన్సెప్ట్ చెప్పాలి. 6 సాయిల్ అని చెప్పి కాన్సెప్ట్ చెప్పాలి. 6 సాయిల్ అనే కాన్సెప్ట్ మనకి ఎక్కడి నుంచి వస్తుందని చెప్పంటే పూర్తిగా మోనోక్రాపింగ్ నుంచి వస్తుంది. మోనోక్రాపింగ్ అంటే ఏంటి, పూర్తిగా ఒకే క్రాప్ని నెంబర్ ఆఫ్ ఇయర్స్ పాటు ఇర్రెస్పెక్ట్ ఆఫ్ ఎనీ అబ్స్టికల్స్ లేకుండా ఒకే క్రాప్ని ఒకే ఫీల్డ్లో పూర్తిగా పండించుకోవడం లాంగ్ టర్మ్స్ పాటు. సో మనం ఒక క్రాప్ని అంటే పూర్తిగా ఇప్పుడు చూడండి, మనం ఇక్కడ నుంచి ఏదైనా ఒక ప్లేస్కి మనం ప్రతిరోజు నడుచుకుంటూ వెళ్ళి వస్తున్నామని చెప్పండి. ఫర్ ఎగ్జాంపుల్ 10 years, 20 years, 15 years. సో మనం 1 kilometer ఎవ్రీడే ఈవినింగ్ అనేది మనం పాయింట్ ఏ నుంచి పాయింట్ బికి మనం నడుచుకుంటూ వెళ్ళి వస్తున్నాం. సో వెళ్ళి వస్తున్నప్పుడు 10 years బట్టి నుంచి 20 years బట్టి నుంచి చేస్తూ ఉంటే మనకి ఆ యొక్క ఏరియా అనేది అలవాటు అయిపోతుంది. ఏరియా కానీ షాపులు కానీ ఎక్కడ ఏముంది, ఒక ఏ ఏరియా దాటిన తర్వాత ఏమొస్తుంది, ఏ షాప్ ఎక్కడ ఉంటుంది అని మనకు ఒక కంప్లీట్ ఐడియా వస్తుంది. అంటే మీరు టెరైన్తో ఫెమిలియర్ అయిపోయి ఉన్నారు. బట్ అదే ప్యాథోజన్ ప్రాస్పెక్టివ్లో ఏంటి, ప్యాథోజన్ అనేది ఎప్పటి నుంచో అదే సాయిల్లో పెరగడం వల్ల అసలు ఈ యొక్క సాయిల్లో ఏమైనా రెసిస్టెంట్ మెకానిజమ్స్ ఏమైనా ఉన్నాయా, అంటే ఏమైనా వేరే ప్యాథోజన్స్ కానీ బయోకంట్రోల్ ఏజెంట్స్ కానీ న్యాచురల్గా ఉండేవి, అదేవిధంగా రెసిస్టెంట్ వెరైటీస్ కానీ సంథింగ్ ఏమైనా పండిస్తున్నాడా, లేకపోతే మనకి అంటే సింపుల్గా ప్యాథోజన్ అనేది ఆ యొక్క క్రాప్ మొత్తంలో లేకపోతే ఆ ఫీల్డ్ మొత్తంలో పూర్తిగా మనకి ఏం చేస్తుంది, సాచురేట్ అయిపోతుంది. అంటే పూర్తిగా ప్యాథోజన్ అంతా కూడా దగ్గర 100% అయిపోతుంది. ఎందుకు అలాగా కంప్లీట్గా పూర్తిగా మీరు ఒకే టెరైన్లో పూర్తిగా వెళ్తూ 10-20 సంవత్సరాల పాటు నుంచి వెళ్ళి వస్తున్న వల్ల మీకు ఆ టెరైన్ అనేది మీకు ఏ విధంగా అలవాటు పడిపోయిందో మీ బ్రెయిన్కి మీ బాడీకి, అదేవిధంగా ప్యాథోజన్ అనేది ఒకే ఏరియాలో కంటిన్యూస్గా గ్రో చేయడం వల్ల, అదే క్రాప్ను గ్రో చేస్తూ చేయడం వల్ల ఆ క్రాప్కి వచ్చే ప్యాథోజన్స్ అనేవి కంప్లీట్గా ఇంకా సాయిల్కి అడాప్ట్ అయిపోయి ఉంటాయి 100% కూడా. ఆ విధంగా 100% ఒక ప్యాథోజన్ అనేది ఒక సాయిల్ అడాప్ట్ అయిపోతే ఆ యొక్క టైప్ ఆఫ్ సాయిల్ని 6 సాయిల్ అని చెప్పంటారు. 6 సాయిల్స్ అని చెప్పంటారు. ఐ హోప్ మీకు అర్థమైందని చెప్పనుకుంటున్నాను 6 సాయిల్ అంటే ఏంటనేది. సో మనం ఈ విధంగా మోనోక్రాప్ చేయడం వల్ల 6 సాయిల్స్ వస్తాయి. 6 సాయిల్స్ రావడం వల్ల మనకి ఏమైంది, మనకి మనం ఏ మేనేజ్మెంట్ ప్రాక్టీస్ చేసినా ఆల్రెడీ ప్యాథోజన్ అందులో ఎస్టాబ్లిష్ అయి ఉంటుంది కాబట్టి సాయిల్లో ఆటోమేటిక్గా డిసీజ్ అనేది వచ్చేస్తుంది. బట్ క్రాప్ రొటేషన్ మనం చేయడం ద్వారా, అంటే మనం వేరే రూట్ని ఫాలో అవడం ద్వారా మనకి ఏదైతే కొద్ది కన్ఫ్యూజన్ వస్తుంది, కొత్తదనం వస్తుంది కదా. సో ఈ యొక్క క్రాప్ రొటేషన్ ఫాలో అవడం ద్వారా ప్యాథోజన్ అనేది కంప్లీట్గా సాయిల్లో ఎస్టాబ్లిష్మెంట్ అవ్వకుండా, అంటే సింపుల్గా సాయిల్ అనేది పూర్తిగా 6 సాయిల్గా మారకుండా మనం ఆపరేట్కి అవుతాం. తద్వారా మనకి ఏమవుతుంది, 6 సాయిల్స్ అనే ఫామ్ అవ్వదు. అదేవిధంగా మనకి ఆ యొక్క ప్యాథోజన్ పెరగడానికి కావాల్సిన అన్ని ఫేవరబుల్ కండిషన్స్ అనేవి ఇండైరెక్ట్గా మనకి తగ్గిపోతాయి. తద్వారా 6 సాయిల్స్ ప్లేస్లో మనకి ఈ యొక్క రెసిస్టెంట్ సాయిల్స్ అనేవి ఇవి మనకి పెరగడం స్టార్ట్ అయితే ఉంటుంది. తద్వారా మనకి ఏంటి, ప్యాథోజన్ ఆటోమేటిక్గా తగ్గిపోతుంది కదా. అంటే 100% ఉండే ప్యాథోజన్ మనం క్రాప్ రొటేషన్ చేయడం ద్వారా ఒక 50 to 40% ఆర్ 40 to 50% తగ్గిందని చెప్పనుకోండి, ఆటోమేటిక్గా ఇందులో దగ్గర మనకి ఇక్కడ ఎంత 50 to 60% ప్యాథోజన్ మనం తగ్గించినట్టు వాళ్ళు అవుతాం కదా. సో ఈ యొక్క క్రాప్ రొటేషన్ ఫాలో అవడం ద్వారా మనం ఎరాడికేషన్ ఈ విధంగా సాధించినట్టు వాళ్ళుగా అవుతాము. సో దానికి కొన్ని ఎగ్జాంపుల్స్ తీసుకుంటే, బెస్ట్ ఎగ్జాంపుల్ చూడండి, మనకి ఈ యొక్క బనానాలో పనామా విల్ట్ వస్తుంది, ఓకేనా. సో ఈ యొక్క విల్ట్ని మనం రెడ్యూస్ చేయాలని చెప్పంటే క్రాప్ మొత్తాన్ని
క్రాప్ రొటేషన్ చేసుకోవాలి, అంటే లైక్ ఫర్ సే 10 years 15 years ఇట్లా. అదేవిధంగా క్యాబేజ్లో క్లబ్ రూట్ ఆఫ్ క్యాబేజ్ అనేది ఒక డిసీజ్ వస్తుంది ప్లాస్మోడియం బ్రాస్కి. సో ఈ యొక్క డిసీజ్ని మనం ఆ సాయిల్లో రాకుండా ఉండాలని చెప్పంటే ఆ సాయిల్కి 6 నుంచి 10 సంవత్సరాల పాటు మనం లాంగ్ క్రాప్ రొటేషన్ అనేది చేస్తూ ఉండాలి. తద్వారా మనకి ఏంటంటే ఈ యొక్క డిసీజ్ అనేది అందులో రాదు. ఓకేనా? నెక్స్ట్ వన్. సో నెక్స్ట్ ఆబ్జెక్టివ్ ఏమైనా ఉందని చెప్పంటే ఆల్రెడీ మనం క్రాప్ రొటేషన్ గురించి మనం మాట్లాడుకున్నాం కదా. సో ఇక్కడ టైప్ మిస్టేక్, నెక్స్ట్ సారీ. సో ఇది క్రాప్ రొటేషన్ కాదు, ఇదేంటంటే ఇన్ఫెక్టెడ్ ప్లాంట్ డెబ్రీ, ఐపీడి. ఇన్ఫెక్టెడ్ ప్లాంట్ డెబ్రిస్. డెబ్రిస్ అంటే చెత్త అని చెప్పి పదం వస్తుంది. అంటే ఈ యొక్క ఇన్ఫెక్టెడ్ ప్లాంట్ డెబ్రీ అంటే మీనింగ్ ఏంటంటే మనకి చూడండి, సారీ ఇన్ఫెక్టెడ్ ప్లాంట్ డెబ్రీ అంటే క్రాప్ని హార్వెస్టింగ్ చేసిన తర్వాత, బెస్ట్ ఎగ్జాంపుల్ రైస్లో చూడండి. రైస్లో మనం ఏం చేస్తాము, మొదళ్ళ వరకు ఫర్ ఎగ్జాంపుల్ ఇది కంప్లీట్గా రైస్ అనుకుంటే మనం సికిల్స్తో ఇక్కడ వరకు కూడా హార్వెస్టింగ్ చేసి మొదలు నుంచి వస్తాం. హార్వెస్టింగ్ చేసిన తర్వాత మొదలు ఎలా ఉండిపోతాయి. సో ఇప్పుడు ఇదంతా కూడా మరి క్రాప్ ప్లాంటే కదా. ఇక్కడ వరకు ఉన్న ప్యాథోజన్ ఈ పోర్షన్ అనేది లేకపోతే ఇక్కడ ఉన్న ప్యాథోజన్ ఇక్కడికి ట్రాన్స్ఫర్ అయ్యే అవకాశం ఉంది కదా. అంటే ఈ ఏరియా కూడా ప్యాథోజన్కి పనికొస్తుంది. అప్పుడు మనం దీన్ని ఏమంటాము, ఆల్రెడీ ఇన్ఫెక్ట్ ఉంది కాబట్టి బట్ ఈ యొక్క పోర్షన్ మనకు అవసరం లేదు, బట్ ఇది ఏంటిది ప్లాంట్ పార్ట్ కాబట్టి దీన్ని ఇన్ఫెక్టెడ్. ఓకేనా? ప్లాంట్ యొక్క డెబ్రిస్, డెబ్రిస్ అంటే చెత్త అని చెప్పి మీనింగ్. ఓకేనా? సో ఈ యొక్క ఇన్ఫెక్టెడ్ ప్లాంట్ డెబ్రిస్ అనేది సర్వసాధారణంగా ఫ్యాకల్టేటివ్ సాప్రోఫైట్స్కి ముఖ్యంగా సోర్స్గా ఉపయోగపడుతుంది. సో మనం ఈ యొక్క ఇన్ఫెక్టెడ్ ప్లాంట్ డెబ్రిస్ని మనం నాశనం చేయడం ద్వారా ఈ యొక్క ఎరాడికేషన్ మనం ఫాలో అవుతున్నట్టే కదా. అంటే ఏంటంటే చూడండి, మనకి ఈ యొక్క మొదలుని మనకి హార్వెస్ట్ అయిపోయిన తర్వాత ట్రాక్టర్తో దున్నేయమని చెప్తారు, నాగలతో దున్నేయమని చెప్తారు సాయిల్. తద్వారా ఏంటి, ఇది కుళ్ళిపోతుంది, సాయిల్ డికంపోజిషన్ అయిపోతుంది, సాయిల్ కూడా ఆర్గానిక్ మ్యాటర్ లభిస్తుంది. సో ఇందులో ఉండే ప్యాథోజన్స్ కూడా చచ్చిపోతాయి. సో మనం దీన్ని డిస్ట్రాయ్ చేయడం ద్వారా ఆటోమేటికల్గా ఈ యొక్క ఫ్యాకల్టేటివ్ సాప్రోఫైట్స్ యొక్క ప్యాథోజన్స్ అనేవి మనకి ఆ గ్రూప్ ఆఫ్ ప్యాథోజన్స్ అనేవి ఆటోమేటికల్గా ఆ యొక్క స్పెసిఫిక్ ఫీల్డ్లో చనిపోతాయి. తద్వారా మనం ఏంటంటే ఎరాడికేషన్ని ఫాలో అవుతున్నట్టు. దీనికి కొన్ని ఎగ్జాంపుల్స్ చూసుకుంటే ఇక్కడ స్పెసిఫికల్గా ఈ యొక్క ఎగ్జాంపుల్స్ అని ఇక్కడ ఏం మెన్షన్ చేసలేవు, బట్ ఐ విల్ మేక్ సమ్ ఎగ్జాంపుల్స్ బై ఓజోన్. సో కొన్ని ఎగ్జాంపుల్స్ తీసుకుంటే ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇక్కడ చెప్పాను చూసారా, అంటే ఇది ఒక ఎగ్జాంపుల్ స్పెసిఫిక్ అని కాదు, బట్ ఫర్ ఎక్స్ప్లెనేషన్ పర్పస్ కోసం స్లైడ్ తీసుకుని చెప్తాం. సో ఇది ఒక రైస్ ప్లాంట్ అని చెప్పి అనుకోండి. సో ఇందులో మనం ఏం చేస్తాం, రైస్ ప్లాంట్ ఇది ప్యాథోజన్ అనేది ఇన్ఫెక్ట్ అయిపోయింది, ఇన్ఫెక్టెడ్. సో ఇన్ఫెక్ట్ అయిపోయిన తర్వాత ఈ యొక్క క్రాప్ అనేది మనం హార్వెస్టింగ్ టైంలో ఇంతవరకు కూడా హార్వెస్ట్ చేసాం. సో వన్స్ హార్వెస్టింగ్ చేసిన తర్వాత ఇది ఎలా కనిపిస్తుంది మనకి, ఇలా ఉంటుంది కదా. సో ఈ పోర్షన్ అనేది పూర్తిగా మనకి ఇన్ఫెక్ట్ అయ్యే అవకాశం ఉంది కదా. సో అప్పుడు మనం దీన్ని ఇన్ఫెక్టెడ్ ప్లాంట్ డెబ్రిస్ అని చెప్పుకోవచ్చు కదా. నేను మీ మీనింగ్ కూడా ఆల్రెడీ చెప్పాను. సో ఇప్పుడు ఇందులో మనకి ఏంటంటే రైస్ బ్లాస్ట్, పైరిక్లేరియా వరేజీ ప్యాథోజన్ ఇందులో ఉంది. ఓకేనా? సో మనం ఈ యొక్క ఇన్ఫెక్టెడ్ ప్లాంట్ డెబ్రిస్ని తీయడం ద్వారా రైస్ బ్లాస్ట్ కానీ లేకపోతే మనకి ఏంటంటే ఏదైనా వేరే హెల్మెంటోస్పోరియం వరేజా కానీ ఏదైనా రైస్ యొక్క
ప్యాథోజన్స్ అనేవి ఇందులో ఉంటే మనం వీటిని డిస్ట్రాయ్ చేయడం ద్వారా ఆ ప్యాథోజన్స్ కూడా మనం డిస్ట్రాయ్ చేసిన వాళ్ళు అవుతాం. సో నెక్స్ట్ వన్ మనకి ఏంటంటే ప్రిన్సిపల్స్ ఆఫ్ ఎరాడికేషన్లో మెయిన్ దిస్ ఇస్ వన్ ఆఫ్ ద ఇంపార్టెంట్ వన్, మెన్యూర్స్ అండ్ ఫెర్టిలైజర్స్ అప్లై చేయడం ద్వారా. ఓకేనా. సో ఈ యొక్క మెన్యూర్స్ అండ్ ఫెర్టిలైజర్స్ అంటే మీకు ఆల్రెడీ మీకు తెలిసి ఉంటుంది ఏంటి మెన్యూర్స్ అంటే ఏంటి, ఫెర్టిలైజర్స్ అంటే ఏంటి అనేది. సో ఈ యొక్క మెన్యూర్స్ అండ్ ఫెర్టిలైజర్ అనే కాన్సెప్ట్లో మనకి సాధారణంగా ఒక న్యూట్రియంట్ ఏమైనా ఎక్కువైనా, ఒక న్యూట్రియంట్ ఏమైనా తక్కువైనా, ఎక్కువైతే ఎక్సెస్ అంటాం, తక్కువ డెఫిషియన్సీ అని చెప్పంటాం. ఓకేనా. సో ఆ విధంగా న్యూట్రియంట్స్ అనేవి ఎక్కువ తక్కువ అవడం వల్ల మనకి ప్లాంట్ అనేది ప్యాథోజన్కి ససెప్టబిలిటీ కానీ రెసిస్టెంట్ కానీ తెచ్చుకుంటుంది. బెస్ట్ ఎగ్జాంపుల్ చూద్దాం. మనకి నైట్రోజన్ అనేది ఎక్కువ అవడం వల్ల ప్లాంట్స్ అనేవి ససెప్టబుల్ అవుతాయి. అంటే మనకి ఏంటంటే డిసీజ్ రెసిస్టెంట్ని తగ్గిపోతాయి. సింపుల్గా డిసీజ్ అనేవి తొందరగా వచ్చేస్తాయి, సింపుల్గా రెసిస్టెంట్ అనేది తగ్గిపోతుంది. బట్ అదే ఫాస్ఫరస్ని కానీ పొటాషియం కానీ అప్లై చేయడం వల్ల డిసీజ్ యొక్క రెసిస్టెంట్ అనేది పెరుగుతుంది. దేనికి? ప్లాంట్స్కి. సో ఇప్పుడు చూడండి, నైట్రోజన్ ఎక్సెస్ అయ్యి ఒక ప్లాంట్లో, అదేవిధంగా పొటాషియం అండ్ ఫాస్ఫరస్ అనేది డెఫిషియన్సీ రావడం వల్ల మనకి ఏమవుతుంది, ఆటోమేటికల్గా అందులో ప్యాథోజన్ ఉన్నా లేకపోయినా ప్లాంట్ అనేది వండరబుల్ అయిపోతుంది కదా. మనకి ప్లాంట్ అనేది ఆటోమేటికల్లీ వండరబుల్ అయిపోతుంది, తద్వారా ఈజీగా డిసీజ్ అనేది వచ్చేస్తాయి. బట్ అదే సెకండ్ కేసులో చూడండి, ఫాస్ఫరస్ అండ్ పొటాషియం ఎక్కువయ్యి నైట్రోజన్ ఎక్సెస్ అనేది తక్కువ అయితే, అంటే ఉండాల్సిన లెవెల్లో ఉంటే డిసీజ్ రెసిస్టెంట్ ఆటోమేటిక్గా ప్లాంట్కి వస్తుంది, తద్వారా ఈవెన్ దో ప్యాథోజన్ ఉన్న ప్లాంట్ ఫైట్ చేస్తుంది. సో చూడండి, ఒక చిన్న ఫ్యాక్టర్ అనేది అటు ఇటు అవడం వల్ల మనకి డిసీజ్ రెసిస్టెంట్ అవడం అనేది, అదేవిధంగా డిసీజ్ అనేది ససెప్టబుల్ అవడం అనేది బోత్ హ్యాండ్స్ కన్జర్వేటివ్లీ అయిపోతూ ఉన్నాయి. ఓకేనా. సో తద్వారా మనం మెన్యూర్స్ని ఫెర్టిలైజర్స్ని రికమెండెడ్ డోస్లో, రికమెండెడ్ లెవెల్లో మనం అప్లై చేసుకోవడం ద్వారా ఏమైతుంది, మనకి ఈ యొక్క ఎరాడికేషన్ మనం ఇండైరెక్ట్గా ఫాలో అవుతుంది. దానికి ఒక ఎగ్జాంపుల్ తీసుకుంటే, ఈ యొక్క చూడండి, ఈ యొక్క ఎన్ ఫెర్టిలైజర్స్ని మనం అప్లై చేయడం ద్వారా ఏం చెప్పాను నేను మీకు, ససెప్టబిలిటీ అనేది పెరుగుతుంది, అదేవిధంగా రెసిస్టెంట్ అనేది తగ్గిపోతుందని నేను మీకు చెప్పాను. అదేవిధంగా ఈ యొక్క ఫాస్ఫరస్ అండ్ పొటాషియం ఫెర్టిలైజర్స్ని మనం అప్లై చేయడం ద్వారా, ఫాస్ఫరస్ అండ్ పొటాషియం ఫెర్టిలైజర్స్ని మనం అప్లై చేయడం ద్వారా రెసిస్టెన్స్ అనేది పెరుగుతుంది, అదేవిధంగా ససెప్టబిలిటీ అనేది తగ్గిపోతుంది అని చెప్పాను. అదేవిధంగా ఆర్గానిక్ అండ్ గ్రీన్ మెన్యూర్స్ వేయడం ద్వారా మనకి రెసిస్టెన్స్ అనేది పెరుగుతుంది, అదేవిధంగా ససెప్టబిలిటీ అనేది తగ్గిపోతుంది. సార్ మరి ఇది చెప్పలేదు కదా అని చెప్పంటే ఇక్కడ కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఫర్ ఎగ్జాంపుల్, సాధారణంగా ఈ యొక్క ఆర్గానిక్ అండ్ గ్రీన్ మెన్యూర్స్ మనం వేయడం ద్వారా ఏమవుతుందని చెప్పంటే, ఇవి సాధారణంగా బల్క్లో మనం వేస్తాం. అంటే ఈ యొక్క ఫామ్ యార్డ్ మెన్యూర్ని కానీ, లేకపోతే మనకి ఏంటి గ్రీన్ మెన్యూర్స్ అంటే మీకు తెలుసు కదా, ఈ యొక్క గ్లైర్ సిడీ కానీ, పిల్లి పెసర కానీ, వీటిని వేయడం ద్వారా మనం ఏం చేస్తామని చెప్పంటే, ఈ యొక్క నేచురల్ కాంపిటీషన్ మనం పెంచుతాం. వేటితో పెంచుతాము? ఇవి సాధారణంగా ఈ యొక్క ఆర్గానిక్ అండ్ గ్రీన్ మెన్యూర్స్ అనేవి మనకి నేచురల్ బయోకంట్రోల్ ఏజెంట్స్ ఉంటాయి కదా, బయోకంట్రోల్ ఏజెంట్స్కి బాగా ఫేవరెట్ ఫుడ్ అనమాట, ఫేవరెట్ యొక్క ఫుడ్ వాటికి. సో వాటి యొక్క ఫేవరెట్ ఫుడ్ అనేది వేయడం ద్వారా ఏమవుతుంది, ఆటోమేటిక్గా నేచురల్గా మనకి బయోకంట్రోల్ ఏజెంట్స్ ఏవైతే సాయిల్లో ఉన్నాయో వాటికి నెంబర్ అనేది పెరుగుతుంది. అంటే బయోకంట్రోల్ ఏజెంట్స్ యొక్క నెంబర్ అనేది పెరుగుతుంది వేటితో పోల్చుకుంటే, ప్యాథోజన్తో పోల్చుకుంటే. వన్స్ ఈ ప్యాథోజన్స్ కంటే ఎక్కువైతే ఆటోమేటిక్గా ఇవి ఏం చేస్తాయి, వీటిని చంపేస్తాయి కదా, తద్వారా మనకి ఆ యొక్క సాయిల్ అంతా కూడా ప్యాథోజన్ ఫ్రీ అయిపోతుంది, తద్వారా మనం ఎరాడికేషన్ ఫాలో అవుతున్నట్టుగా. ఓకేనా. సో ఇది గ్రీన్ మెన్యూర్స్ అండ్ ఆర్గానిక్ మెన్యూర్స్ వేయడం ద్వారా. సో నెక్స్ట్ వన్ చూసుకుంటే మనకి మిక్స్డ్ క్రాపింగ్. అది చాలా ఇంపార్టెంట్ కాన్సెప్ట్ ఇది, ఒకసారి చూడండి. సో మిక్స్డ్ క్రాపింగ్ అంటే నేను మీకు ఇంతకు ముందు చెప్పాను, క్రాప్ రొటేషన్ అండ్ మోనో క్రాపింగ్ చెప్పినప్పుడు చెప్పాను. సింపుల్ మిక్స్డ్ క్రాపింగ్ అంటే మనకి 2 క్రాప్స్ని, మోర్ దెన్ 1 క్రాప్, జనరలీ 2 క్రాప్స్ని ఫాలో అవుతుంది, 2 or 3 క్రాప్స్, 2 లేదా 3 క్రాప్స్ని మనం రో ప్యాటర్న్ ఆర్ వితౌట్ రో ప్యాటర్న్ ఫాలో అవుతూ క్రాప్ని కల్టివేట్ చేసుకోవడాన్ని మనం మిక్స్డ్ క్రాపింగ్ అని చెప్పారు. మిక్స్డ్ అంటే మీనింగ్ తెలుసు కదా, మొత్తాన్ని కలిపేయడం. సో మిక్స్డ్ క్రాపింగ్ అంటే అది. సో అయితే ఈ విధంగా మనం కల్టివేట్ చేయడం ద్వారా మనకి ఉపయోగం ఏంటి అనేది మనం ఒకసారి చూసుకుంటే, ఒక బ్లాక్ స్క్రీన్ ఎక్స్ప్లెయిన్ చేద్దాం.
ఫర్ ఎగ్జాంపుల్ ఇదొక పొలం అని చెప్పనుకోండి. ఇందులో మనం మేజ్ని కల్టివేట్ చేస్తున్నాం. మనం ఇక్కడ. నెక్స్ట్ వన్, మనం ఇక్కడ ఏదైనా ఒక గ్రౌండ్ క్రీపింగ్ ప్లాంట్, ఒక పల్సెస్ తీసుకున్నాం అని చెప్పనుకోండి. ఇది మెయిస్, ఇది పల్స్ క్రాప్. సో ఈ యొక్క పల్స్ క్రాప్ మనం ఇక్కడ కల్టివేట్ చేసుకుంటాం. పల్స్ క్రాప్ని మనం కూడా కల్టివేట్ చేసుకుంటున్నాం. సో మళ్ళీ ఇక్కడ మెయిజ్ క్రాప్, మళ్ళీ ఇక్కడ మెయిజ్, మళ్ళీ ఇక్కడ పల్స్ క్రాప్. సో చూడండి ఇక్కడ ఇప్పుడు ఈ ప్లాంట్ ఇక్కడ వరకు కూడా ఎయిర్ని యూజ్ చేసుకుంటుంది. సో కోల్డ్ ఎయిర్ రావచ్చు, హాట్ ఎయిర్ రావచ్చు. బట్ ఈ ప్లాంట్ చూడండి, అదేవిధంగా సన్ అనేది డైరెక్ట్గా ఇక్కడ పడుతుంది. అంటే నేను ఇక్కడ ఏం చెప్పాలనుకుంటున్నానంటే వెదర్ మాలిక్యూల్స్ అన్నీ, వెదర్ పారామీటర్స్ అన్నీ, లైక్ టెంపరేచర్ కానీ, హ్యూమిడిటీ కానీ, విండ్ కానీ, సన్ యొక్క డైరెక్ట్ ఎక్స్పోజర్ కానీ, ఇవన్నీ కూడా వెదర్ పారామీటర్స్. ఇవన్నీ కూడా ఐ హ్యావ్ టు రైట్, మళ్ళీ ఒకసారి ట్రై చేయాల్సిందే. సో నేను ఇక్కడికి ఏం చెప్పాలనుకున్నానంటే మెయిస్, పల్స్ క్రాప్, మెయిస్ క్రాప్ ఉంది. ఇది కూడా ఒక విప్లవం. అయితే వెదర్ పారామీటర్స్ అనేవి మెయిజ్ క్రాప్కి ఒకలా ఉంటాయి, అదేవిధంగా వెదర్ పారామీటర్స్ అనేవి పల్స్ క్రాప్కి డిఫరెంట్గా ఉంటాయి. కంపేరిటివ్ మెయిజ్తో పోల్చుకుంటే మళ్ళీ ఇక్కడ డిఫరెంట్గా ఉంటాయి. సో అంటే చూడండి, ఇక్కడ ఈ ప్లాంట్కి వెదర్ పారామీటర్స్ డిఫరెంట్, ఈ ప్లాంట్కి వెదర్ పారామీటర్ డిఫరెంట్. అంటే సింపుల్గా మనం క్లైమేట్ అనే పదం వాడుకోవచ్చు కదా. సో క్లైమేట్ అనేది రెండు ప్లాంట్ మీద వర్క్ అవుతుంది కాబట్టి దాన్ని మనం మైక్రో క్లైమేట్ అని చెప్పంటాం. మైక్రో క్లైమేట్ అంటే దగ్గర క్లైమేట్ అంటే చాలా చిన్న ఏరియాకి వర్కౌట్ అవుతుంది కాబట్టి. సో ఇప్పుడు మెయిజ్ యొక్క మైక్రో క్లైమేట్ రిక్వైర్మెంట్ అనేది ఒకలా ఉంటుంది, అదేవిధంగా పల్స్ క్రాప్ యొక్క మైక్రో క్లైమేట్ రిక్వైర్మెంట్ అనేది ఒకలా ఉంటుంది, మళ్ళీ మెయిజ్కి ఒకలా ఉంటుంది. అదేవిధంగా ఇది సాయిల్ యొక్క మీదన, బట్ సాయిల్ కింద ఎలా ఉంటుంది, సాయిల్ కింద చూడండి మెయిజ్ రూట్స్ ఎలా ఉంటాయి, పల్స్ రూట్స్ ఎలా ఉంటాయి, మెయిజ్ రూట్స్ ఎలా ఉంటాయి. ఇప్పుడు మెయిజ్ అనేది కొన్ని కెమికల్స్ రిలీజ్ చేస్తాయి, పల్స్ క్రాప్ కొన్ని కెమికల్ రిలీజ్ చేస్తుంది. ఇప్పుడు ఈ కెమికల్స్ అనేవి ఈ ప్యాథోజన్కి, పల్స్ ప్యాథోజన్కి వర్కౌట్ అవ్వకపోవచ్చు, రెసిస్టెంట్గా ఉండొచ్చు. ఈ యొక్క పల్స్ క్రాప్ యొక్క కెమికల్స్ అనేవి మెయిజ్ క్రాప్ యొక్క ప్యాథోజన్స్కి డిస్ట్రాయ్ చేయొచ్చు, ఓకేనా. లేదా ఈ రెండు కెమికల్స్ కలిపి ఒక కొత్త కెమికల్ తయారు చేసుకుని ఆటోమేటిక్గా కూడా మనకి ఈ యొక్క మెయిజ్ క్రాప్కి, పల్స్ క్రాప్ రెండు ప్యాథోజన్స్ కూడా మనం డిస్ట్రాయ్ చేయొచ్చు. ఆ పాసిబిలిటీస్ ఉన్నాయి కదా. సో ఈ యొక్క మైక్రో క్లైమేట్ని చేంజ్ చేయడం ద్వారా ఇక్కడ మైక్రో క్లైమేట్ చేంజ్ అయ్యే అవకాశం ఉంది కదా. తద్వారా ఈ యొక్క ఏరియల్ డిసీజ్కి ఇనాక్యులం డెన్సిటీ తగ్గే అవకాశం ఉంది కదా. ఈ యొక్క సాయిల్లో కెమికల్స్ రిలీజ్ చేయడం వల్ల మనకి సాయిల్లో ప్యాథోజన్ యొక్క డెన్సిటీ తగ్గే అవకాశం ఉంది కదా. తద్వారా మనం ఏం చేస్తాము,
ఈ యొక్క మిక్స్డ్ క్రాపింగ్ ఫాలో అవడం ద్వారా ఈ యొక్క మైక్రో క్లైమేట్ అనేది చేంజ్ అవుతుంది. అదేవిధంగా రెండు క్రాప్స్ అనేవి ఒకదానికొకటి సాయిల్లో కెమికల్స్ ప్రొడ్యూస్ చేసుకుని ఒకదానికొకటి హెల్ప్ చేసుకుని ప్యాథోజన్ని సర్వే అవ్వకుండా చేయగలుగుతాయి. సో దానికి కొన్ని ఎగ్జాంపుల్ తీసుకుంటే మనం కాటన్ మరియు సార్గమ్ని కల్టివేట్ చేయడం ద్వారా కాటన్ని సార్గమ్ని కల్టివేట్ చేయడం ద్వారా మనకి కాటన్లో రూట్ రాట్ డిసీజ్ వస్తుంది. అది మనకి ఫిమ్టోట్రైకమ్ ఆమ్నివోరమ్ అని చెప్పి ఒక డిసీజ్ వస్తుంది, ఆ యొక్క ప్యాథోజన్ వల్ల వస్తుంది. సో ఇప్పుడు ఈ యొక్క సార్గమ్ మనం కల్టివేట్ చేయడం ద్వారా మిక్స్డ్ క్రాపింగ్ ఇంటర్ క్రాప్ వేరే ఏ విధంగా చేసినా మనకి ఏమైంది, ఈ ప్యాథోజన్ అనేది సార్గమ్ ప్రొడ్యూస్ చేసిన మైక్రో క్లైమేట్కి అదేవిధంగా కొన్ని కెమికల్స్కి అసిస్టెంట్ అవ్వకుండా ససెప్టబుల్ అయిపోయి చచ్చిపోతుంది. తద్వారా మనకి ఈ యొక్క కాటన్ మరియు సార్గమ్ని కల్టివేట్ చేసుకోవడం ద్వారా ఎరాడికేషన్ మనం ప్యాథోజన్ చేసినట్టుగా అయితే సేమ్ షుగర్ కేన్లో క్లస్టర్ బీన్ కల్టివేట్ చేయడం ద్వారా మనకి షుగర్ కేన్లో ఈ యొక్క రూట్ రాట్ అండ్ వీల్ డిసీజ్ వస్తుంది రేప్టెన్ సొలానా వల్ల, సార్గమ్లో. సో తద్వారా మనకి ఏమైతుంది, ఆటోమేటిక్గా ప్యాథోజన్ తగ్గుతుంది ఈ యొక్క మైక్రో క్లైమేట్ చేంజ్ అవడం ద్వారా. సో ఇది మిక్స్డ్ క్రాపింగ్ గురించి. అదే మనం సమ్మర్ ప్లవింగ్ గురించి తీసుకుంటే మీకు ఆల్రెడీ సమ్మర్ ప్లవింగ్ గురించి మీకు ఆల్రెడీ మ్యాక్సిమం మీకు ఐడియా ఉంటుంది, అగ్రానమీలో సంథింగ్ ఇట్లా డిస్కస్ చేసుకుంటూ వస్తారు. అంటే సింపుల్గా ఏం చేస్తాం, మనం ఒక ఫీల్డ్ మొత్తాన్ని సమ్మర్లో సాధారణంగా మనం సదర్న్ పార్ట్ ఆఫ్ ఇండియాలో కానీ మోస్ట్ ఆఫ్ ద పార్ట్ ఆఫ్ ఇండియాలో మనం సమ్మర్లో ఫీల్డ్ మొత్తాన్ని ఉంచేస్తాం. అట్లాగా అంటే ఎటువంటి క్రాప్స్ని కల్టివేట్ చేసుకోవాలని సందర్భంలో మేము ఎందుకు చేసుకోము, సింపుల్గా ఏంటంటే హాట్ టెంపరేచర్ ఉండడం వల్ల, వాటర్ కండిషన్స్ తక్కువగా ఉండడం వల్ల. సో సింపుల్గా కూడా సమ్మర్లో దగ్గరగా సాయిల్ టెంపరేచర్ అనేది మినిమం టు మినిమం 40 and 45 కంటే ఎక్కువగానే ఉంటుంది సాయిల్ టెంపరేచర్ అనేది. తద్వారా ఆ యొక్క సాయిల్ టెంపరేచర్లో మనం కల్టివేట్ చేయడం ద్వారా మనం ఏం చేస్తాము, డీప్ సమ్మర్ ఫ్లవింగ్ చేయడం ద్వారా ప్యాథోజన్స్ ఏవైతే ఉన్నాయో ఆర్ఎల్స్ ప్యాథోజన్ పార్ట్స్ ఏవైతే ఉన్నాయో అంటే లైక్ మనకి స్మట్ సోరే కానీ ఆర్ఎల్స్ మనకి ఏంటంటే వేరే ఏదైనా నెమటోడ్ ఎగ్స్ కానీ ఫెండర్గమిక్ ప్లాంట్ పారాసిటిక్ సీడ్స్ కానీ. సో అంటే నేను ఏం చెప్పాలనుకున్నాను అంటే ఇక్కడ ప్యాథోజన్కి సంబంధించిన ఏదైనా కానీ ఈ యొక్క టెంపరేచర్స్కి ససెప్టబుల్ అయి ఉంటుంది. ఈ యొక్క టెంపరేచర్ ససెప్టబుల్ అవడం వలన మనం ఏం చేస్తాము, సాధారణంగా ఇవి నెమటోడ్ ఎగ్స్ కానీ స్మట్ సోరే కానీ ఫెండర్గమిక్ ప్లాంట్ పారాసిటిక్ సీడ్స్ కానీ ఇవన్నీ కూడా సాయిల్ లోపల ఉంటాయి కదా. సో సాయిల్ లోపల ఉండడం వల్ల మనకి ఏంటి, ఎప్పుడైతే మనం సమ్మర్లో ప్లవింగ్ చేస్తామో ఇవి మీదకి వచ్చి ఇవి ఏం చేస్తాయి, హాట్ టెంపరేచర్కి ఎక్స్పోజ్ అయిపోయి చనిపోవడం జరుగుతుంది. తద్వారా మనం ఎరాడికేషన్ ఫాలో అవుతున్నట్టే కదా. సో దాంట్లో కొన్ని ఎగ్జాంపుల్ తీసుకుందాం మనం ఇక్కడ. సో చూడండి ఇక్కడ రాంగ్ ఎగ్జాంపుల్ అనేది వచ్చింది, ఇది కాదు. సో ఇక్కడ ఎగ్జాంపుల్ ఏంటంటే సింపుల్గా ఏదైనా నేను ఇక్కడ ఆల్రెడీ చెప్పినట్టుగా స్మట్ సోరే కానీ ఆర్ఎల్స్ నెమటోడ్ యొక్క ఎగ్స్ కానీ అదేవిధంగా ఫెండర్గమిక్ ప్లాంట్ పారాసిట్ యొక్క సీడ్స్ కానీ ఇవి హాట్ సమ్మర్ టెంపరేచర్కి ఎక్స్పోజర్ అవి ఏం చేస్తాయంటే చచ్చిపోతాయి. ఓకేనా. సో తద్వారా మనం ఎరాడికేషన్ ఫాలో అవుతున్నట్టు. నెక్స్ట్ వన్ చూద్దాం. సీడ్ రేట్ అండ్ ప్లాంటింగ్ డెన్సిటీలో ఈ యొక్క సీడ్ రేట్ అండ్ ప్లాంటింగ్ డెన్సిటీలో సింపుల్గా ఏమైతుందని చెప్పంటే, ఫర్ ఎగ్జాంపుల్ మనకి ఇక్కడ ఏదైనా ఒక ఫీల్డ్ తీసుకోండి, ఫీల్డ్లో 6x6 ఒక ప్లాంట్కి ప్లాంట్ డిస్టెన్స్ అని చెప్పి అనుకోండి. ఓకేనా. మనం ఇక్కడ దాన్ని మానేసేసి 5x5 చేసాం, ఇక్కడేమో 7x7 చేసాం. ఇందులో నెంబర్ ఆఫ్ ప్లాంట్స్ అనేవి పెరుగుతాయి, ఇది రికమెండెడ్. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ 10 ప్లాంట్ ఉన్నాయని చెప్పనుకో, ఇక్కడ ఏంటి ఒక 15 ప్లాంట్ ఉంటాయి, ఇక్కడ ఏంటి డిస్టెన్స్ ఎక్కువ కాబట్టి ప్లాంట్స్ అనేవి 8 అయిపోతాయి, అంటే తక్కువ అయిపోతాయి. సో మనకి ఇక్కడ 10x10 చేసేటప్పుడు 40% డిసీజ్ వచ్చిందని చెప్పనుకో, బట్ ఇక్కడికి వెళ్తే 7x7 చేస్తే మనకి ప్లాంట్కి ప్లాంట్ డిస్టెన్స్ అనేది తగ్గిపోవడం వల్ల మైక్రో క్లైమేట్ అనేది అట్మాస్ఫియరిక్ ఎలిమెంట్స్ అనేవి మనకి డిఫరెంట్గా ఉండడం వల్ల ప్లాంట్ అనేది డిస్టెన్స్గా దూరంగా ఉండడం వల్ల ఈ యొక్క ఎయిర్ ద్వారా వచ్చే డిసీజ్ కానీ వాటర్ ద్వారా వచ్చే డిసీజ్ కానీ మనకు తగ్గే అవకాశం ఉంటుంది కదా. ఎందుకంటే ప్లాంట్ అనేది దూరంగా ఉన్నాయి కాబట్టి అప్పుడు ఇక్కడ నీకు 30% తగ్గొచ్చు. బట్ అదే ప్లాంట్ ఒకటి దగ్గర ఉన్నాయని చెప్పి అనుకోండి, అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఉంది ఇలా ఉంది, ఒక ప్లాంట్ అతుక్కుంటున్నాయి, ఇక్కడ వచ్చే లీఫ్ డిసీజ్ అని ఇక్కడ వచ్చే అవకాశం ఉంది కదా. బట్ అదే ఇక్కడ చూడండి, ఈ యొక్క అతుక్కోవడం ద్వారా ప్లాంట్ కలుసుకోవడం ఏమైనా డిసీజ్ వచ్చే అవకాశం ఉంది కదా, ఇక్కడ తక్కువ కంపారిటివ్లీ దీంతో పోల్చుకుంటే. సో తద్వారా మనం ఈ యొక్క సీడ్ రేట్ని ప్లాంటింగ్ డెన్సిటీని మనం ఏం చేస్తాం తగ్గించుకోవడం ద్వారా ఆటోమేటికల్గా కూడా మనం ఏంటంటే ఎరాడికేషన్ ఫాలో అవుతున్నట్టుగా కొన్ని ఎగ్జాంపుల్ తీసుకుంటాం ఇక్కడ. సో ఈ యొక్క బనానాలో సైటోకా లీఫ్ డిసీజ్ ఆఫ్ బనానా ఉంటుంది. సో దాన్ని మనం కంట్రోల్ చేయాలని చెప్పంటే సాధారణంగా మనం ఏం చేస్తాము,
8 into 8 అనేది మనం ప్లాంట్కి ప్లాంట్ డిస్టెన్స్ పెట్టుకుంటాం. 8 into 8 ప్లాంట్కి ప్లాంట్కి రోకి. బట్ అది కాకుండా మనం ఏం చేస్తామని చెప్పంటే 7 to 7 సాధారణంగా చేస్తాము. 7 to 7 కాకుండా దీని ప్లేస్లో 8 into 8 చేస్తాం. అంటే గ్యాప్ పెంచుకుంటాం. తద్వారా మనం ఏం చేస్తాము, ఈ యొక్క సెకండ్ యొక్క లీవ్ డిసిజన్ రాకుండా చేస్తాం. ఎలా చేస్తాము, సింపుల్గా ఆ యొక్క ప్లాంట్కి ప్లాంట్ డిస్టెన్స్ అనేది పెరగడం వల్ల వెంటిలేషన్ వస్తుంది. అదేవిధంగా హ్యూమిడిటీ అనేది తగ్గుతుంది. మోస్ట్ ఆఫ్ ది ప్యాథజన్స్కి డిసీజ్ రావాలంటే రిలేటివ్ హ్యూమిడిటీ అనేది సాధారణంగా చాలా ఎక్కువ ఉండాలి. అంటే లైక్ ఫర్ 85%, 90% ఈ విధంగా ఉండాలి. ఓకేనా. అదేవిధంగా మనకి ఈ యొక్క చిల్లీలో హై డెన్సిటీ ప్లాంటింగ్ అని చెప్పి అంటారు. HDP అంటే హై డెన్సిటీ ప్లాంటింగ్. అంటే సింపుల్గా ఎక్కువ నెంబర్ ఆఫ్ ప్లాంట్స్ అనేవి అందులో ఉంటాయి రికమెండ్ చేసుకుంటే. సో అయితే ఈ యొక్క హై డెన్సిటీ ప్లాంటింగ్ మన చిల్లీలో ఫాలో అవడం ద్వారా ఈ యొక్క డిసీజ్, ముఖ్యంగా మన చిల్లీలో ఏమొస్తుంది, నర్సరీలో డ్యాంపింగ్ ఆఫ్ డిసీజ్ ఎక్కువ వస్తుంది కదా. సో మనం అప్పుడు హై డెన్సిటీ ప్లాంటింగ్ కాకుండా లో డెన్సిటీ ప్లాంటింగ్ మనం ఫాలో అవడం ద్వారా ఆటోమేటిక్గా కూడా మనం ఏం చేయొచ్చు, ఈ యొక్క డ్యాంపింగ్ ఆఫ్ డిసీజ్ అనేది రాకుండా నర్సరీలో మనం ఎరాడికేషన్ని ఫాలో అవ్వచ్చు. నెక్స్ట్ వన్ ఇరిగేషన్ అండ్ డ్రైనేజ్. సో నెక్స్ట్ వన్ ఇరిగేషన్ అండ్ డ్రైనేజ్లో I'll explain this one, right? Yeah. ఇరిగేషన్ అండ్ డ్రైనేజ్లో మనం సింపుల్గా మెథడ్ ఆఫ్ ఇరిగేషన్ని, ఫ్రీక్వెన్సీ ఆఫ్ ఇరిగేషన్ మనం మార్చడం ద్వారా కొన్ని డిసీజ్ని మనం కంట్రోల్ చేయొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, మనకి ఫ్రూట్ క్రాప్స్లో డబుల్ రింగ్ మెథడ్ వాడతారు. అంటే ఇప్పుడు మనం మెథడ్ ఆఫ్ ఈ యొక్క అంటే డబుల్ రింగ్ మెథడ్ అంటే మీకు ఆల్రెడీ తెలిసి ఉంటుంది కదా. సింపుల్గా ఒక ప్లాంట్ ఉంటుంది, సిట్రస్ ప్లాంట్, దాని చుట్టూ 2 రింగ్స్ ఉంటాయి. ఫస్ట్ రింగ్, సెకండ్ రింగ్. అందులో వాటర్ ఒక రింగ్ నుంచి ఒక రింగ్కు అలా వెళ్తూ ఉంటుంది. బట్ అది కాకుండా అంటే ప్లాంట్కి ప్లాంట్కి ఈ విధంగా ఉంటుంది. అది కాకుండా చూడు, ఇక్కడ ఒక ప్లాంట్ ఉంది, ఇక్కడ ఒక ప్లాంట్ ఉంది. డైరెక్ట్గా మీరు ఏం చేశారు, వాటర్ అనేది వన్స్ ఈ ప్లాంట్కి అయిపోయిన తర్వాత ఈ ప్లాంట్ డైరెక్ట్గా వాటర్ చేశారు. ఇక్కడ డిసీజ్ అనేది ఉంది. డిసీజ్ వాటర్లో కలిసి ఈ యొక్క ఇన్ఫెక్టెడ్ ప్లాంట్ నుంచి హెల్దీ ప్లాంట్కి వెళ్ళే అవకాశం ఉంది కదా. బట్ రింగ్ మెథడ్లో మీకు ఆల్రెడీ తెలుసు కదా, రింగ్ మెథడ్ మెకానిజం ఎలా వర్క్ చేస్తుందో. ఫస్ట్ వాటర్ ఇస్తారు, వన్స్ వాటర్ వచ్చిన తర్వాత ఈ దీన్ని క్లోజ్ చేసి ఇంకిస్తారు. ఆర్ఎల్స్ మనం మెథడ్ ఆఫ్ ఇరిగేషన్ని మనం మార్చుకోవడం ద్వారా, అంటే నేను మీకు ఇక్కడ ఏం చెప్పాలనుకుంటున్నానంటే మెథడ్ ఆఫ్ ఇరిగేషన్ని, అదేవిధంగా ఫ్రీక్వెన్సీ ఆఫ్ ఇరిగేషన్. అంటే అలా ఇరిగేషన్ ఇస్తూ ఉన్నారనుకోండి, అలా కంటిన్యూస్గా ఇరిగేషన్ ఇచ్చుకుంటూ ఉంటే ప్యాథోజన్ ఎక్కువగా మోస్ట్ ఆఫ్ ది ప్యాథోజన్ లైక్ చేస్తాయి. రిలేటివ్ హ్యూమిడిటీ పెరుగుతుంది, ఆటోమేటిక్గా నెంబర్ ఆఫ్ ప్యాథోజన్స్ అనేవి పెరుగుతాయి. సింప్లీ ఇనాక్యులం డెన్సిటీ అనేది పెరుగుతుంది. తద్వారా మనకి ఏమవుతుంది, ఈ యొక్క డిసీజ్ ఇన్సిడెంట్స్ అనేది పెరుగుతుంది. బట్ అది కాకుండా మనం కొన్ని స్పెసిఫిక్ మెథడ్స్ని ఫాలో అవడం ద్వారా, ఇరిగేషన్ అనేది ఇంటర్మీడియట్గా ఇవ్వడం ద్వారా, అంటే ఫ్రీక్వెంట్ని తగ్గించడం ద్వారా. అండ్ ముఖ్యంగా వన్స్ మనం ఇరిగేషన్ ఇచ్చిన తర్వాత ఏమైనా అయిపోతుందా, ఇరిగేషన్ ఎక్సెస్ ఇరిగేషన్తో అప్పుడప్పుడు మనం బయటకు తీసివేయాలి కదా. అంటే ఇరిగేషన్ మెకానిజం సరిగ్గా ఉండాలి, అదేవిధంగా ఫ్రీక్వెన్సీ ఆఫ్ ఇరిగేషన్ సరిగ్గా ఉండాలి, డ్రైనేజ్ ఫెసిలిటీస్ కూడా సరిగ్గా ఉంటే ఇండైరెక్ట్గా మనం ఈ యొక్క ఎరాడికేషన్ ప్రిన్సిపల్ మనం ఫాలో అవుతున్నట్టు. ఎందుకంటే ఇరిగేషన్ అండ్ ఇరిగేషన్ మెథడ్ని ఫ్రీక్వెన్సీ మనం ఫాలో అవడం ద్వారా ప్యాథోజన్ అనేది ఒక ప్లేస్ నుంచి ఒక ప్లేస్లోకి డిస్ట్రిబ్యూట్ అవ్వకుండా మనం కాపాడుకోవచ్చు. అదేవిధంగా రైట్ డ్రైనేజ్ మెథడ్ని మనం చూస్ చేసుకోవడం ద్వారా ప్యాథోజన్ అనేది ఒక ప్లేస్ నుంచి ఒక ప్లేస్లోకి డిస్ట్రిబ్యూట్ అవ్వకుండా మనం స్ప్రెడ్ అవ్వకుండా మనం కాపాడుకోవచ్చు. కొన్ని ఎగ్జాంపుల్స్ చూద్దాం. సింపుల్గా మోస్ట్ ఆఫ్ ది బ్యాక్టీరియల్ ప్యాథోజన్స్ అనేవి, మన రూటెడ్ ప్యాథోజన్స్ అనేవి, సాయిల్ ఉండే ప్యాథోజన్స్ అనేవి మనకి ఏం చేస్తాయి, ఈ యొక్క వాటర్ ద్వారా ట్రాన్స్మిట్ అయ్యే అవకాశం ఉంటుంది. సో మనం ఇప్పుడు ఈ యొక్క ఆబ్జెక్ట్ని మనం పర్ఫెక్ట్గా ఫాలో అవడం ద్వారా ఈ యొక్క బ్యాక్టీరియల్ ప్యాథోజన్స్ని కానీ లేకపోతే రూటెడ్ డిసీజ్ కూడా మనం కంట్రోల్ చేసుకోవచ్చు కదా. సో తద్వారా మనం ఈ యొక్క ఎరాడికేషన్ ప్రిన్సిపల్ మనం ఫాలో అవ్వచ్చు. సో ఇది కాకుండా ఒక మనం ఇక్కడ సమ్మర్ ప్లవింగ్తో పాటుగా మనం ఒక స్లైడ్ అనేది మనకు మేబీ మిస్టేక్గా వచ్చింది, దాని గురించి ఒకసారి మనం డిస్కస్ చేసుకుందాము. ఇప్పుడు ఒకసారి చూద్దాం. ఐ విల్ లైక్ టు చేంజ్ ద మీనింగ్. సింపుల్గా సాయిల్ అమెండ్మెంట్స్. సారీ అండి, ఈరోజు పీపీటీ కొద్దిగా హెల్త్ బాగాలేదు, దానివల్ల పీపీటీ చేసిన సరిగ్గా చూసుకోలేకపోయాను. నెక్స్ట్ నుంచి కూడా ఈ యొక్క మిస్టేక్ అనేది రిపీట్ అవ్వకుండా చూసుకుంటాను. ఓకేనా. సో
మనం ఈ కాన్సెప్ట్లోకి వెళ్ళిపోతాం. సో మనం ప్రిన్సిపల్స్ ఆఫ్ ఎరాడికేషన్ అనే దీన్ని మనం ప్రిన్సిపల్ గురించి మాట్లాడుకుంటున్నాం ఇప్పుడు. అందులో మనం ఈ యొక్క సాయిల్ అమెండ్మెంట్స్ అనే ఆబ్జెక్ట్ ఫాలో అవడం ద్వారా ఎరాడికేషన్ మనం ఏ విధంగా సాధించవచ్చు అనేది ఇప్పుడు మనం చూస్తున్నాం. సమ్మర్ ఫ్లోయింగ్ కాదు, సాయిల్ అమెండ్మెంట్స్. సో సాధారణంగా సాయిల్ అమెండ్మెంట్స్ అంటే మీనింగ్ ఏంటంటే, మనం ఏదైనా ఒక ఆర్గానిక్ ఇన్ఆర్గానిక్ ఫామ్లో ఉంటే కొన్ని కెమికల్ ఎలిమెంట్స్ని మనం సాయిల్కి అప్లై చేస్తాం. తద్వారా సాయిల్కి అప్లై చేయడం వల్ల సాయిల్ యొక్క ఫిజికల్ నేచర్ అనేది, ఫిజికల్ ప్రాపర్టీస్ అనేవి మనం ఇంప్రూవ్మెంట్ చేసిన వాళ్ళు అవుతాము, లేదని చెప్పంటే మాడిఫై చేసుకున్న వాళ్ళు కూడా మనం అవుతాము. ఓకేనా? అంటే సింపుల్గా మనం సాయిల్ యొక్క మైక్రో క్లైమేట్ మనం తగ్గించడం ఆర్ పెంచడం సింపుల్గా మనం మార్చుకోవచ్చు కదా. అదేవిధంగా కాంపిటీషన్ మనం పెంచుకోవచ్చు కదా, కాంపిటీషన్ని మనం పెంచుకోవచ్చు. దేని యొక్క కాంపిటీషను? బయో కంట్రోల్ ఏజెంట్స్ యొక్క కాంపిటీషన్ పెంచుకోవడం ద్వారా వన్స్ మనకి నేచురల్ కాంపిటీషన్ ప్యాథోజన్స్కి అంటే బయో కంట్రోల్ ఏజెంట్స్ అనేవి పెరిగినాయి అనుకోండి ప్యాథోజన్ కంటే, ఆటోమేటిక్గా ప్యాథోజన్ పాపులేషన్ ఏమైపోతుంది? తగ్గిపోతే ఆటోమేటిక్గా మనకు కావాల్సింది అదే కదా, ఎరాడికేషన్. సో అది అంటే సింపుల్గా తనకు కొన్ని ఎగ్జాంపుల్ చూద్దాం. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ లైమ్ ఉందండి. లైమ్ సాధారణంగా మనం లైమ్ దేనికి యూజ్ చేస్తాము? లైమ్ అనేది ఈ యొక్క సాయిల్ యొక్క ఎసిడిటీని పెంచడానికి యూజ్ చేస్తాం. క్లబ్ రూట్ ఆఫ్ క్యాబేజ్ ఉంది కదా, ఇది సాధారణంగా మనకి ప్లాస్మోడిఫెరా బ్రాస్కి ఇది ఒక ఫంగై. బేసికలీ ప్రజెంట్ ఇప్పుడు ఫంగల్ గ్రూప్లో లేదు, పక్కన పెట్టేశారు. బట్ యాజ్ ఫర్ బెటర్ అండర్స్టాండింగ్ మనం దీన్ని ఫంగై అని చెప్పారుకుంటే, సాధారణంగా మోస్ట్ ఆఫ్ ది ఫంగస్ అనేవి ఎసిడిక్ నేచర్లో పెరుగుతాయి. వీటికి ఎసిడిక్ నేచర్ అనేటువంటి చాలా బాగా ఇష్టం. బట్ మనం ఈ యొక్క లైమ్ని మనం అప్లై చేయడం ద్వారా సాయిల్ యొక్క pH అనేది ఎసిడిక్ నేచర్లోంచి అంటే 5 to 6 to 7 దగ్గరగా 5 to 7 మధ్యలో ఉండే pH అనేది అక్కడ నుంచి 8.5 pH వెళ్ళిపోతుంది. 8.5 అంటే ఏంటి? ఆల్కలినిటీ కదా, ఆల్కలిన్ నేచర్. అంటే ఇక్కడ మనకి ఏంటి? ఎసిడిటీ నుంచి ఆల్కలిన్ వచ్చేస్తుంది. అప్పుడు మనకి ఆటోమేటిక్గా ఏమవుతుంది? ప్యాథోజన్ అనేది ఈ యొక్క ఆల్కలిన్ నేచర్కి ఫుడ్ని ఇష్టపడదు. అంటే ప్యాథోజన్ అనేది ఈ యొక్క ఆల్కలినిక్ నేచర్లో బతకలేదు. అప్పుడు మనకి ఏమవుతుంది? ఈ యొక్క సాయిల్ యొక్క pHని మనం చేంజ్ చేయడం ద్వారా క్లబ్ రూట్ ఆఫ్ క్యాబేజ్ అనే ఈ యొక్క ప్యాథోజన్ అనేది ఎసిడిక్ నేచర్లో బాగా ఇష్టంగా పెరిగే ప్యాథోజన్ అనేది సాయిల్ అనేది ఆల్కలిన్ నేచర్లోకి మారిపోవడం వల్ల అక్కడ ప్యాథోజన్ పెరగకుండా చచ్చిపోతుంది. తద్వారా మనం సాయిల్కి లైమ్ అనే ఒక అమెండ్మెంట్ని మనం అప్లై చేయడం ద్వారా ప్యాథోజన్ కంట్రోల్ చేసినట్టుగా అవుతుంది కదా. నెక్స్ట్ వన్, సో సల్ఫర్ని మనం ఈ యొక్క డోస్లో పర్ హెక్టార్ 900 kg per hectare మనం అప్లై చేసుకుంటే మనకి ఈ యొక్క కామన్ స్కాబ్ ఆఫ్ పొటాటో, సింపుల్గా కూడా స్ట్రెప్టోమైసిస్ స్కాబిస్, ఇది సింపుల్గా మనకి యాక్టినోమైసిస్ అనే సాధారణంగా మనకి ఆల్కలైన్ నేచర్లో పెరుగుతాయి. ఆల్కలైన్ నేచర్ అంటే >7 నేచర్లో పెరుగుతాయి. బట్ సల్ఫర్ని మనం సాయిల్కి అప్లై చేయడం ద్వారా సాయిల్ యొక్క pH అనేది తగ్గిపోతుంది. అంటే మనకి ఎసిడిటీ పెరుగుతుంది అంటే 7 కంటే తక్కువ అయిపోతుంది. సో బట్ ప్యాథోజన్కి ఏం కావాలి? 7 కంటే ఎక్కువ pH కావాలి. బట్ మనం దీన్ని అప్లై చేయడం వల్ల మనకి ఏమైతుంది? సో యాసిడిటీ అనేది పెరుగుతుంది. అంటే మనకి ఏంటంటే 7 కంటే తక్కువ అయిపోతుంది. అంటే ప్యాథోజన్ కావాల్సిన దానికంటే వ్యతిరేకంగా. అప్పుడు మనకి ఏమైతుంది? ప్యాథోజన్ ఆటోమేటిక్గా ఇష్టపడుతుంది, దాన్ని ఇష్టపడదు. అప్పుడు ఏమైతుంది? ఈ యొక్క స్కాబ్ ఆఫ్ పొటాటో డిసీజ్ అనేది ఆటోమేటిక్గా కూడా సాయిల్లో ఈ యొక్క ప్యాథోజన్ అనేది చచ్చిపోతుంది. సింపుల్గా ప్యాథోజన్ యాక్టివిటీ అనేది తగ్గిపోతుంది. అదేవిధంగా మనం కొన్ని కెమికల్స్ని అమెండ్మెంట్ని అప్లై చేయడం ద్వారా బయోకెమికల్ ఏజెంట్స్ అనే సాయిల్ నేచర్కి పెరుగుతాయి. అవి ప్యాథోజన్తో కాంపిటీషన్ ఫీల్ పడి వాటి యొక్క ఇన్సిడెంట్స్ మొత్తాన్ని కూడా తగ్గిస్తాయి. ఓకేనా? సో ఇది ఈ యొక్క ఎరాడికేషన్ అనే ప్రిన్సిపల్ గురించి. ఐ హోప్ ఇది మీకు అర్థమైందని చెప్పి నేను అనుకుంటున్నాను. అండ్ మీకు ఏమైనా డౌట్స్ కాన్సెప్ట్ సంబంధించిన ఏమైనా ఉంటే కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. ఐ థింక్ డ్యూ టు సమ్ ఆఫ్ ది టెక్నికల్ రీజన్స్ అండ్ అదర్ రీజన్స్ టైమ్లీ నేను మీకు అందించలేకపోతున్నాను. బట్ ఐ విల్ ట్రై మై బెస్ట్. మీకు ఈ యొక్క లెక్చర్స్ని అందించడానికి నేను ట్రై చేస్తాను ఖచ్చితంగా. అండ్ మీరు ఈ యొక్క కంటెంట్ని మీకు నచ్చినట్టుగా అయితే లైక్ చేయండి, అదేవిధంగా కంటెంట్ని షేర్ చేయండి, సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి ఛానల్కి. సో ఎవరెవరైతే ఎగ్జామినేషన్ ప్రిపేర్ అవుతున్నారో వాళ్ళందరికీ కూడా ఆల్ ద బెస్ట్. అండ్ మీకు ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో స్పెసిఫిక్ అగ్రిగేట్ పాయింట్ ఆఫ్ వ్యూ మీకు ఏదైనా డౌట్స్ కానీ ఏమైనా స్పెసిఫిక్ టైప్ ఆఫ్ కోర్స్ క్లాసెస్ కానీ లేకపోతే ఏంటంటే ఏమైనా సబ్జెక్ట్ కానీ అదర్ దెన్ పెథాలజీ ఐ హ్యావ్ ఫ్యూ ఐడియాస్. సో అంటే నేను మీకు ఎందుకు స్లోగా చెప్పుకుంటూ వెళ్తున్నానని చెప్పంటే డ్యూ టు మెనీ రీజన్స్, అంటే లెక్చర్ యొక్క డ్యూరేషన్ చాలా తక్కువగా ఉంటే అర్థమవుతుందని చెప్పే ఉద్దేశం మీద
2 hours 3 hours చూడలేరు. 1 hour మ్యాక్సిమంగా పెట్టుకున్నాను. మ్యాక్సిమం దానికంటే తక్కువలోనే కంప్లీట్ చేయాలని చెప్పి టార్గెట్ లెక్చర్ అని డిజైన్ చేసుకుంటూ వెళ్తున్నాను నేను. అది మెయిన్ పర్పస్. అందుకనే లెక్చర్స్ పాథాలజీ ఒక్కొక్క సబ్జెక్ట్ కంప్లీట్ చేయడానికి ఇన్ నెంబర్ ఆఫ్ డేస్ అయింది. సో మీకు ఏమైనా స్పెషల్ రిక్వైర్మెంట్స్ ఏమైనా ఉంటే పేపర్ డిస్కషన్ కానీ, ఏదైనా ఇయర్ పేపర్ డిస్కషన్ కానీ, సబ్జెక్ట్ డిస్కషన్ కానీ, బిట్స్ డిస్కషన్ కానీ, ఇప్పటివరకు చెప్పిన లెక్చర్స్ ఏమైనా టాపిక్ డిస్కషన్ కానీ ఏమైనా ఉంటే రివిజన్ టాపిక్స్ వైజ్గా నేను మీకు చెప్పడానికి ప్రయత్నిస్తాను. బట్ మీ సైడ్ నుంచి ఒక జస్ట్ మీకు ఇది కావాలని చెప్పి రిక్వైర్మెంట్ ఉంటే ఐ విల్ డూ దట్ ఫ్రమ్ మై సైడ్. ఓకేనా? సో అందరికీ కూడా ఆల్ ద బెస్ట్. ఈ కంటెంట్ షేర్ చేయండి అండ్ ఖచ్చితంగా ఉపయోగపడుతుంది. ఫ్యూచర్లో నేను ఇంకా బెటర్ వెర్షన్ తీసుకోవడానికి ప్రయత్నిస్తాను. ఓకేనా? సో అందరికీ కూడా ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ అనండి. జై హింద్, వందే మాతరం.